వెల్కమ్స్ టు అమ్మమ్మస్ నానీస్ కోలం. ఈ కృష్ణుడు బొమ్మ అండి, చుక్కల ముగ్గుది. చాలా బాగుండి అలా పెట్టానండి. మా వంశకాకి కృష్ణుడి పూజ బాగా చేసిద్ది, తిరుపతి. అంటే శ్లోకాలు అవి చదివినా చదవకపోయినా ఆ మంత్ అంతా సాత్విక ఆహారం తింటా చేసిద్ది. ఆ ముగ్గు నేర్చుకుని తనకి నేర్పుదామని చెప్పి అలా పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఈరోజు మధ్యన ఉదయం పూజ అది అయిపోయిన తర్వాత రాగి జావ కాసుకున్నానండి. ఎర్లీ మార్నింగ్ టీ తాగుతాను కదండి. టీ తాగిన తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి రాగి జావ తాగుదామని చెప్పి రాగి జావ తయారు చేసుకున్నాను. రాగి జావ పాలు నీళ్ళు కొంచెం కలిపి స్టవ్ మీద పెట్టి కొంచెం నీళ్ళలో రాగి పిండి కలుపుకుంటానండి. కలుపుకొని అది పాలలో పోసి అది చిక్కబడే వరకు కాసుకొని తాగుతాను. తర్వాత తాగుతాను. కొంచెం సాల్ట్ వేసుకుంటానండి, నేను షుగర్ ఉంది కాబట్టి. కొంతమంది అమ్మలు అంటారు, కాకపోతే నీళ్ళల్లో కాసేసుకుని దాంట్లో మజ్జిగ పోసుకొని తాగుతారు. నాకు మజ్జిగ పోసుకొని తాగటం అది ఇష్టం ఉండదండి. నేను మా అక్క పాలల్లో కాసుకొని చాలా బాగుంటుందని చెప్పిందండి. ఇక అప్పటి నుంచి అసలు పెళ్ళైన దగ్గర నుంచి ఇక అదే మెథడ్ అండి. అలా ఫాలో అవుతాను అనమాట. నేను మా వారు కూడా పాలతోనే ఇష్టపడతామండి, నీళ్ళల్లో కాసిన దానికన్నా కూడా. బెల్లం వేసుకోవచ్చు, షుగర్ ఉంది కాబట్టి వేసుకొని నేను కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటాను. అది జావ తాగి ఇక తర్వాత పూజ కార్యక్రమం చేసుకుందాం అనుకున్నాం. మా అమ్మ వాళ్ళు సమ్మర్లో తైదలు అనేవాళ్ళండి. వాళ్ళు రాగులు అంటున్నారు ఇక్కడ. తైదలని ఇసిరి చేలో బండేయాలండి. అవి కడిగి ఆరబోసి ఇసిరి ఆ పిండితో నీళ్ళల్లో కాసి అక్కడ బెల్లం కూడా మా నాన్నల పొలం దగ్గర వండేవాళ్ళు వచ్చేవాళ్ళండి. చెరుకు అది వేసేవాళ్ళు. ఆ చెరుకు వండిన బెల్లం దగ్గరుండి వండించి కలర్స్ అది వేయకుండా అలా అలవాటు అండి. ఆ బెల్లమే యూజ్ చేసుకునేవాళ్ళు. మేము చిన్నప్పుడు అంతా చెరుకు కషాయం వేయటం కానీ బెల్లం వండటం కానీ ఇలాంటివన్నీ చాలా ప్రాక్టికల్గా చూసామండి. ఇప్పుడు పిల్లలు అసలు ఏమీ చూడలేదు అనిపించింది. మా మనవడైతే మరీ అసలు అలాంటివి ఏమీ చూడలేదండి. మేము చిన్నప్పుడు బాల్యంలో రోజు చెరుకులు చేసిన రోజు చెరుకులు బాగా విపరీతంగా తినేవాళ్ళం అండి. మొక్కజొన్న కండెలు అంటాం మేము, కాకినాడ వైపు ఏమో పొత్తులు అంటారు. కండెలు కూడా రోజు కండెలు వేసేవాళ్ళు నానాళ్ళు తోట. అవి శుభ్రంగా రోజు స్కూల్కి వెళ్తా కూడా తింటా వెళ్ళి దారిలో పంపులు ఉంటే కడుక్కునే వాళ్ళం. మేము 1 కిలోమీటర్న్నర నడవాలండి స్కూల్కి, హై స్కూల్కి వెళ్తానికి. అలా చేసేవాళ్ళం. ఈ రకంగా పూజ చేసుకున్నానండి. చాలా సింపుల్గా ఇవాళ లేట్ అయిందని చెప్పి. అదే మా మనవడి దాంట్లో కూడా పూజ, ఆడిగూడిలో కూడా పూజ చేసాము. అది పూజ అది అయిపోయిన తర్వాత రోడ్డు ఇంటి ముందుకు చక్కగా మామిడికాయలు అండి, ముంత మామిడికాయలను ఈ పచ్చడి మామిడికాయలు ఈ ముక్కలు పచ్చడి చేస్తే చాలా బాగుందంట. సరే శుభ్రంగా కడిగి తుడిసి పీల్ చేసి ఈ పీలర్తో చేసినప్పుడల్లా బాల్యం గుర్తుకొచ్చిద్దండి. మా నాయనమ్మ, మా అమ్మలు, మా అమ్మకు మా సొంత నాయనమ్మ లేదులేండి. 5 తాతయ్యలు అయితే మా నాయనమ్మే లేరు. మిగిలిన 4 ఉండేవాళ్ళు మేము చిన్నప్పుడు. వాళ్ళు అసలు కత్తిపీటలు పెట్టుకుని చిన్నగా ఆ పల్సగా ఆ కండేం పోకుండా అలా చెక్కు తీసేవాళ్ళు. మాగాయ పచ్చడి పడటానికైనా పచ్చి పసుపు ఆడించడానికైనా ఎంతో ఇదిగా ఎంతసేపు కూర్చుని చేసేవాళ్ళండి. కత్తిపీట మీద కూర్చుని ఆశ్చర్యం వేసేది. పచ్చి పసుపు అది ఎక్కువే కావాలి కదా, ఈ మాగాయ పచ్చడికి కూడా ఎక్కువగా కాయలు తీయాలి కదా. ఈ పీలర్స్ వచ్చిన తర్వాత ఎంత ఈజీ మెథడో మా పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఈ వాడటం మొదలుపెట్టిన తర్వాత అదే అనిపించేది. నాయనమ్మ అమ్మలు ఎంత చాలా సేపు శ్రమపడి చేసేవాళ్ళు. గేదెల దగ్గర చేసి వచ్చి కూడా వచ్చి కూర్చుని ఆ పీటలు వేసి కూర్చుని కత్తిపీటలు వాటి మీద అలా చేసేవాళ్ళు. అంతసేపు అయినా కానీ అనిపించింది. ఈ చక్కగా కడిగిన తర్వాత సన్నగా తరిగి ముక్కలు కోసుకున్నానండి. ముక్కలు కోసుకుని తర్వాత రోట్లో దంచితే బాగుంది కదండి. 10 సంవత్సరాల తర్వాత రోలు ఉపయోగిస్తున్నాను అన్నాను కదా, ఆ రోలు వాడుకుని మా అమ్మగారు నిన్నే వచ్చి వెళ్ళారు. వీడియో తీయలేదండి, మర్చిపోయాను నేను చూపించేదాన్ని. వచ్చారంట వాళ్ళ అమ్మాయి దగ్గరికి వచ్చారు, మల్లేశ్వరి చూసి వెళ్దామని వచ్చాను నిన్నని. అది సరే ఇక మామిడికాయ ముక్కలు సన్నగా తరిగండి. ఇక రోలు శుభ్రంగా కడుక్కొని రోడ్డు దగ్గరికి ఉప్పు, కారం, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, మెంతి పొడి, ఆవాల పొడి, ఆవు పిండి, మెంతి పిండి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం తీసుకుని రోలు దగ్గరికి వెళ్ళాను.
రోలు దగ్గరికెళ్ళి రోలు దగ్గర ముందుగా ఉప్పన్ను, జీలకర్ర, కరివేపాకు, ఆవపిండి, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి రోట్లో బాగా తొక్కిన తర్వాత ముక్కలు వేసి ముక్కల్ని కూడా ముక్క బాగా నలగకుండా ముక్క మీద దెబ్బ పడేటట్టుగా అలా లైట్ లైట్గా అట్లా దంచితేనండి ముక్కకి ఉప్పు కారం బాగా పట్టిద్దండి. వాటర్ కొంచెం లైట్గా వచ్చి ముక్క చితకకుండా అలా అది దంచితే అటు దంచిన తర్వాత అండి అది తీసుకొచ్చి తడేసి తాలింపు వేయటానికి తాలింపు కోసం స్టవ్ వెలిగించానండి. స్టవ్ వెలిగించి తాలింపు వేద్దాం అనుకునేసరికి ఇది వీడియో రికార్డ్ చేద్దాం అనేసరికి ఏంటి స్టోరేజ్ ఫుల్ అయ్యింది, డిలీట్ చేసుకోవాలని వచ్చింది. ఏదో కొన్ని చేశానండి, తర్వాత అంతగా కుదరలేదు. సరే తాలింపు వేసానండి. తాలింపు వేసి ఉప్పు అది చూసి చాలా టేస్టీగా ఉంది. మొన్న కూడా తింటే బాగా అనిపించిందండి. మా వంశిక అయితే ఎంత బాగుందో అనుకుంటుందండి. ఇది పుల్ల మామిడికాయలు, ముంత మామిడికాయలు ఉప్పు కారం వేసి తింటారు అంటారు కదా, చాలా ఇష్టంగా తింటుంది. మా జెట్వికి అసలు అంటుకోడండి. అయితే చాలా బాగుంది అమ్మమ్మ అంది. సరే అనుకోకుండా మొన్న అమ్మిన అతనే ఈ రోడ్డు మీద వెళ్తుంటే పూజ అయిపోయినాక గబగబా పిలిచి 2 పచ్చడి మామిడికాయలను, ఒకటి అది ముంత మామిడికాయ తీసుకున్నానండి. తీసుకుని ఈ రకంగా పచ్చడి రోట్లో చేస్తే చాలా టేస్ట్ అండి. మామూలుగా కూడా అన్నా కూడా రోట్లో చేసిన పచ్చడి చాలా డిఫరెన్స్ ఉంటుందండి, మిక్సీ వాడడానికన్నా దీనికి. అదే అనిపించింది. అమ్మాళ్ళు చిన్నప్పుడు మేము చిన్నప్పుడు మా తమ్ముడు పెళ్లి వరకు మిక్సీ కూడా లేదులేండి మాకు. ఆ రోట్లోనే రుబ్బేవాళ్ళండి. దోసపిండి, ఇడ్లీ పిండి అన్నీను. దోసపిండి రుబ్బి అదే దోసపిండితో ఇది ఏంటి దెబ్బ రొట్టెలాగా వేయటం. బియ్యం కూడా రుబ్బేవాళ్ళండి అప్పుడు. రవ్వ కొనుక్కురావటం, రవ్వ వేసటం ఇట్లా ఎప్పుడన్నా విసిరేవాళ్ళు కానీ బియ్యం రవ్వ దెబ్బ రొట్టెలు కాటికని ఎక్కువగా బియ్యం మినపప్పు కలిపి రుబ్బేసేసి అయ్యి అట్లాగా పోసేవాళ్ళు. దెబ్బ రొట్టెలాగా వేసేది, పునుగుల్లాగా వేసేది, గట్టిగా రుబ్బుంచుకునేది. అప్పుడు 2 రోజులు ఫ్రిడ్జ్లో ఉండకపోయినా బాగానే ఉండేదండి టేస్ట్. ఇప్పుడు ఒకరోజు అయ్యేసరికి ఈ ఎండలకి పులిసిపోతుంది. ఈ మిక్సీలు వాడటం వల్ల ఏంటో కానీ తెలీదు. ఇక పచ్చడి అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. అది ఈ చిన్నప్పుడు బాగా ఈ మామిడికాయ ముక్కలు ఉప్పు కారం వేసుకుని బాగా తినేవాళ్ళం అండి. ఇప్పుడు పెద్దవాళ్ళమైనాక పళ్ళు పులిసినట్టు అన్నట్టు అలా అనిపిస్తూ ఉంటుంది. అది మా వర్ణిక కూడా వచ్చి పచ్చడి తీసుకుని వెళ్ళిందండి. కాకపోతే ఆ కాకరకాయలు తీసుకున్నానండి. ఆ కాకరకాయ కూర వండుకోవటం అవ్వలేదు. ఇవాళ తాలింపు వేసుకున్నానండి. కాకరకాయ తాలింపు వేసి కొంచెం వెల్లుల్లిపాయ కారం ఒకటే వేసుకున్నానండి. అది వీడియో షూట్ చేయలేదండి. అదే స్టోరేజ్ ఫుల్ అయిందన్నాను కదా, షూట్ చేయలేదు. కాకరకాయ ఫ్రై చేసి సరే మా మనవడి కోసం అని ముద్దపప్పు చేశానండి. ముద్దపప్పు ఒకటే నాకు, అంటే ముద్దపప్పులో అసలు ఏం పచ్చడి కానీ ఏమీ కలపనివ్వడండి. ముద్దపప్పు కొంచెం నెయ్యి వేసి పెట్టి తర్వాత ఒక గుడ్డు పొరుట్లాగా చేశానండి. ఆ పొరుటుతోనే పెట్టి నాకు పప్పు వద్దన్నాడు. తినాలమ్మ రోజు ఓ డాక్టరమ్మ గారు వాళ్ళ అమ్మాయిలకి రోజు కొంచెం చిన్న 2 స్పూన్లు పప్పు నెయ్యి గిన్నెలో వేసి ఇచ్చేదమ్మా, అలాగా మంచిదని చెప్పి అలాగా నువ్వు అసలు తినకపోతే ఎట్టాగో తినని చెప్పాను. సరేనని చెప్పి ముద్దపప్పు నెయ్యితో 2-3 ముద్దలు తిన్నాడు. తిన్న తర్వాత కోడిగుడ్డు పొరుడుతో అన్నం తిన్నాడండి. ఈ పచ్చడి దంచుతుంటే అలాగ ఉందండి చూడండి. చాలాసేపు దంచానండి, ఎక్కువసేపు వీడియో తీశాను. అది దంచుతాం అలాగ దంచుతుంటే ముక్కకి ఉప్పు కారం వాటరీగా వస్తుంది కదండి. చాలా ముక్క తర్వాత నవ్వులుతున్నా బాగుంటుందండి. అది ఆ తర్వాత తాలింపు అది పూర్తి చేశాను. ఎండుమిరపకాయ ఇంగువ వేస్తానండి తాలింపులో, చాలా మంచి వాసన. ఇంగువ వెల్లుల్లిపాయలు వేసి తాలింపు వేసానండి. తాలింపు వేసి ఆ తర్వాత మా మనవడికి గుడ్డు తినిపించిన తర్వాత నేను కూడా తినేసానండి. మా అమ్మాయి వర్ణి వస్తానన్నారు కానీ ఏంటో అనుకోకుండా కుదరలేదంట ఇవాళ రావటానికి. అక్కడ ఏదో చిన్న పని పడి అందుకోసం సరేనమ్మా అసలు అన్నం వండేసాను నేను అని అన్నాను. సరే కూరలల్లో తీసుకెళ్తానులని కూరలు బాక్స్లో పెట్టుకుని వర్ణిక అనే బండి వేసుకొచ్చింది. గబాలన వెళ్ళిపోయారు. జెట్విక్ వాళ్ళ ఇంటికి రమ్మంటే రానత్త అంటున్నాడు. అంటే వాళ్ళ మా డుగ్గు అంటే వర్ణికలేండి.
వనిక అంటే చదివిచ్చిద్దంట. చదువు అని అంటదంట. అందుకోసం నేను రాను ఇంటికి అని అంటున్నాడండి. ఇదివరకేమో అత్తిల్లంటే పద్దాక పరిగెత్తుతాననేవాడు. అలా చేస్తున్నాడు. ఆ తర్వాత లంచ్ అయినాకండి ఎండలో ఆడతానంటున్నాడు. ఎండ ఎంతసేపు బయటని చెప్పి అదిగోండి డ్రాయింగ్ గీయమంటే ఏదో బొమ్మ గీయమన్నాడు గీశాను. అది డ్రాయింగ్ కలరింగ్ ఏస్తున్నాడు. పేస్టిల్స్ అంటది. కలర్ పేస్టిల్స్ ఏదో వాటితో ఏస్తున్నాడు. తాలింపండి చిన్న కొంచెం బాక్స్‌లో కొంచాను తాలింపు. కొంచెం దీంట్లో కొంచాను. తర్వాత గ్రేప్స్ అండి సాల్ట్ ఏసుకొని క్రిస్టల్ సాల్ట్ ఏసుకొని అది సోక్ చేసి ఉంచాడు. ఉంచితే అయి తర్వాత శుభ్రంగా నెట్ పెట్టి కడిగేసాడండి. కడిగి ఇక ఆ డబ్బాలో పెట్టి తినమ్మా అని అంటే కొంచెం తిన్నాడు. తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసామండి ఇక. తర్వాత తినొచ్చులే అని. అదే మీరు లంచ్ చేశారండి? ఇవాళ మధ్యాహ్నమే వచ్చానండి లాంగ్ వీడియోతో. నైట్ వరకు ఆగకుండా. సరే ఏసీ ఉంది, చల్లగా ఉంది. ఇక వాడు ఏదో డ్రాయింగ్‌లు చేస్తా ఉన్నాడులే అని చెప్పి ఇక మధ్యాహ్నమే వచ్చి లాంగ్ వీడియోని చెప్తున్నానండి. అది. ఈ పిక్ 2 సార్లు యాడ్ అయినట్టుందండి. ఏమనుకోకండి. అది బాక్స్‌లోకి ఉంచానండి అలాగా తాలింపు కొంత. అది అలా పచ్చడండి. ఇంత కలర్‌ఫుల్‌గా నోట్లో లాలాజలం అలా వచ్చేస్తుందండి నాకైతే చూస్తుంటే. ఆ తర్వాతేమో కాకరకాయ వేపుడండి. అదిగో బాక్స్‌లో వనికాకిచ్చాను. తీసుకోమ్మా అని. కాకరకాయ వేపుడండి. ఇక అలాగా ఆళ్ళు భోజనం పెట్టుకుని తినేసారంట. ఇంటికెళ్ళిన తర్వాత ఫోటో పెట్టింది. మీకు యాడ్ చేశాను. అది. ఈ వీడియోలు నచ్చుతున్నాయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి డ్రాయింగ్ పూర్తయిపోయిన తర్వాత ఇలాగుందండి చూడండి. వాటర్ ఫాల్ అండి స్కై బ్లూ కలర్‌ది. విల్లా డ్రాయింగ్ అన్నాడు. గార్డెన్ అన్నాడు. సోఫా సెట్లు అన్నాడు. నీకు అందైనంత టైం ఇవ్వకుండా ఏదో ఏసాను కానండి అలా చేశాను. ఆ తర్వాత ఇదేదో బాటిల్‌లో ఉండేయండి సోప్ పేపర్స్ అంట. హైదరాబాద్ నుంచి తెచ్చాడు పోయినసారి. అది ఎక్కడ పెట్టావు? నేను ఫ్రిడ్జ్ మీద పెట్టా అన్నాడు. లేదమ్మా కప్బోర్డ్‌లో పెట్టాను మొన్న సర్దినప్పుడు అంటే ఇప్పుడు దొరికింది. ఇక చూసుకో నాయి దొరికినాయి అని చెప్పి గబగబా అయ్యంట లవ్ సింబలు ఇంకేం సింబల్స్ ఉన్నాయి? స్టార్ సింబలు, సర్కిల్ సింబలు, యాపిల్ సింబలు అలా ఉంటాయంట. పేపర్ ఒకటి తీసుకుని తడిపి